ఈరోజు సఫల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అనుకున్న పనులన్నీ సఫలం చేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సఫల ఏకాదశి సందర్భంగా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి, కార్యసిద్ధిని పొందటానికి 9 ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే గృహంలో 9 ముఖాలున్నటువంటి దీపపు సెమ్మె అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏ దీపారాధన కుందిలో దీపాన్ని వెలిగించినా ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని మహిళామణులు, లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని పురుషులు 21 సార్లు పఠించినట్లయితే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సమస్యలు అధిగమించటానికి దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో పసుపు కలిపిన నీళ్లు పోసి అరటి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేయాలి. సఫల ఏకాదశి సందర్భంగా అరటి చెట్టు దగ్గర ఎవరైతే ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో వాళ్ళకి కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే గృహంలో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నవాళ్ళు ఈరోజు శంఖ జలాలతో కానీ, శంఖంలో ఆవు పాలు పోసి ఆ ఆవు పాలతో కానీ విష్ణువుకు అభిషేకం చేయటం ద్వారా సమస్త సంపదలు చేకూరతాయి. కాబట్టి పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శంఖంలో ఆవు పాలు శుద్ధోదకము వీటిని పోసి వాటితో పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయండి. లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. ఒకవేళ విష్ణుమూర్తి విగ్రహం మీ గృహంలో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా విష్ణు సంబంధమైన చిత్రపటం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటం దగ్గరైనా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పసుపచ్చటి పూలతో పూజ చేస్తూ ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం స్మరించుకుంటూ పసుపచ్చటి పుష్పాలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేసిన లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా శాల పుష్పాలతో విష్ణువుని పూజించండి. అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. ఆ పుష్పాలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేసినట్లయితే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా మీ పనులన్నీ సఫలం కావాలంటే, విఫలం కాకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయంలోనైనా ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఈ గరుడ ధ్వజ దీపం అనేది మీ పనులు సఫలం కావటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథం. అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ఏకాదశి రోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రకీర్ణాధికారం అనే గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. సమస్త శుభాలు చేకూరతాయి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సఫల ఏకాదశి సందర్భంగా పనులన్నీ సఫలం చేసుకుని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు.